ఎంప్లాయీస్ ఏపీజీఎల్ఐ బాండ్స్ లో నామినీ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇది ఏపీజీఎల్ఐ బాండ్ నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం చెప్పాను నేను. అదే విధంగా ఎగ్జిస్టెడ్ నామినీ డీటెయిల్స్ ని ఎలా డిలీట్ చేయాలి అని అంటే, బ్రౌజర్ ఓపెన్ చేసి నిధి వెబ్సైట్ లాగిన్ పేజ్ లో ఈ విధంగా మీ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఏపీజీఎల్ఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ కరెక్షన్ ఎంప్లాయీ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా నామినీ డీటెయిల్స్ కరెక్షన్ బై ఎంప్లాయీ అని చెప్పేసి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. క్రిందకి స్క్రోల్ చేసిన తర్వాత సఫిక్స్ అని ఉంటుంది. ఇక్కడ మీ బాండ్స్ కు సంబంధించి ఏబిసి మీరు ఈ సెలెక్ట్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ఏ బి అదే విధంగా సి కూడా ఉంది. సి ఇలా మీరు ఎంటర్ పెట్టినట్టయితే సి కూడా కనబడుతుంది. ఇలా మీరు ఏ బాండ్ సెలెక్ట్ చేసుకుని చూస్తే ఏ బాండ్ కి ఎవరిని మీరు నామినీ డీటెయిల్స్ ఇంతకు ముందు పెట్టి ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నామినీ డీటెయిల్స్ ని మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. అదే విధంగా బి బాండ్ కి కూడా సెలెక్ట్ చేసిన వెంటనే బి బాండ్ కి యాడ్ అయి ఉన్న నామినీ డీటెయిల్స్ నాకు చూపించింది. మరి ఈ ఎగ్జిస్టెడ్ నామినీ డీటెయిల్స్ ని ఏ విధంగా డిలీట్ చేయాలి అని అంటే, ఇక్కడ బి బాండ్ లో నేను నామినీ డీటెయిల్స్ ని డిలీట్ చేయాలి. కొత్తగా యాడ్ చేసుకుంటాను, బట్ రాంగ్ ఉందన్నమాట నామినీ డీటెయిల్స్, కాబట్టి నేను డిలీట్ చేయాలి. బి అని టైప్ చేస్తే ఇలా వచ్చింది కదా, క్యాపిటల్ బి సెలెక్ట్ చేయండి. అప్పుడు బి బాండ్ లో నామినీ ఎవరున్నారు, పి రామలక్ష్మి ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ ఎడిట్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ రైట్ సైడ్ అప్డేట్ డెలీట్ అని వస్తుంది. సో నేను డెలీట్ చేద్దామని అనుకుంటున్నాను ఎగ్జిస్టెడ్ నామినీ డీటెయిల్స్ ని. డెలీట్ పై క్లిక్ చేసేస్తాను. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది కదా, అంతే అయిపోయింది. డెలీషన్ అండర్ ప్రాసెస్ అని మీరు ఈ ప్రాసెస్ చేసిన వెంటనే ఇక్కడ చూపిస్తుంది స్టేటస్ డెలీషన్ అండర్ ప్రాసెస్ అని. ఈ విధంగా మీ బాండ్ లో ఎగ్జిస్టెడ్ నామినీ డీటెయిల్స్ ని డెలీట్ చేసేసుకొని ఇక్కడ యాడ్ నామినీ ఉంది కదా, యాడ్ నామినీ పై క్లిక్ చేసి కొత్తగా యాడ్ చేయాలనుకునే నామినీ డీటెయిల్స్ ని మీరు యాడ్ చేసేయచ్చు. షార్ట్ నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.